యా, ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ మా కవిత కది. బల నిరూపణ కోసమేనా బీఆర్ఎస్ పార్టీలో తనను ఏ విధంగా ఒత్తిడిలో గురి చేసి రాజకీయంగా అనగదొక్కుతామని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ప్రయత్నం చేస్తున్నారో వాటిని తట్టుకొని బలంగా నిలబడాలనేటువంటి ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఆమె చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. అందరూ కూడా తెలుసు. అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే అసెంబ్లీ బయట కావచ్చు, అనేక రకాలుగా క్యాడర్ నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. ఆ కుటుంబ సభ్యుల మధ్యనే, వేరే దగ్గర కాదు. సో నేడు ఇందిరా పార్క్ వద్ద కవిత దీక్ష. పార్టీకి సంబంధం లేదంటున్న బీఆర్ఎస్ బీసీ నేతలు, సీనియర్ నాయకులు సైతం దూరం. కేవలం జాగృతి పూలే ఫ్రంట్ పేరుతో నిర్వహణ, సొంతంగా ఎదిగే ప్రయత్నమా? వరంగల్ సభ నేపథ్యంలో హాట్ టాపిక్ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే నాకు తెలిసి త్వరలో ఆమెను సస్పెండ్ చేసినా ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసినా ఆశ్చర్యం లేదు, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇటు కేసీఆర్ కానీ ఈవెన్ కేటీఆర్ కానీ మింగుడు పడడం లేదు. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ ఈమెనే ప్రజల్లో తిరుగుతూ చాలా బలంగా ముందుకు పోతా ఉన్నది. తను నేనే ముందున్నా అని చెప్పేసి ఒక ప్రయత్నం చాలా బలంగా చేస్తూ ఉంది. సో ఎమ్మెల్సీ కవిత నిర్వహించేటువంటి దీక్షకు గులాబీ పార్టీలో బీసీలు దూరం కానున్నారు. పార్టీకి సంబంధం లేకుండా ఆమె స్వతహాగా జాగృతి పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీ సీనియర్లు సైతం పాల్గొనే అవకాశం లేదు. ఇప్పటి వరకు ఆమె బీసీ వాదంతో నిర్వహించిన ఏ ఒక్క సమావేశంలోనూ పార్టీ నేతలు పాల్గొనలేదు. అయితే పార్టీ రజతోత్సవ సభ జరుగుతున్నటువంటి తరుణంలోనే ఇందిరా పార్క్ వద్ద దీక్ష నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె స్వతహాగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారి తీసింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఆమె తిహార్ జైలుకు పోకముందు నుంచే, ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా అసలు ఆమెకేమో జాగృతి ద్వారా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆమెను పార్టీలో టికెట్ రాకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు ఆ కుటుంబ సభ్యులు చేశారు. అయినప్పటికీ కూడా ఆమె కొంత బలంగా మరి వాదన వినిపించాలి, లేకపోతే తన యొక్క ఒత్తిడి పెట్టా మొత్తానికైతే టికెట్ తీసుకుని గెలవడం జరిగింది. తర్వాత 2019లో ఆమె ఎంపీగా ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం సొంత పార్టీ వాళ్ళే. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులే. సొంత పార్టీ వాళ్ళంటే ఆ నిజామాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యే ఎందుకు పనిచేసారు, వాళ్ళ పైన ఉన్నటువంటి ఈ కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో, కవిత కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళ ఆదేశాల మేరకు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేసి ఆమెను ఓడించారు. ఆ తర్వాత ఆమెను వాంటెడ్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికించింది వాళ్ళ కుటుంబ సభ్యులే. తర్వాత ఆమెను రాజకీయంగా కంప్లీట్గా కొలాప్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆమె గోడ కొట్టేటువంటి బంతిలాగా అదే ఫోర్స్ తోటి ఆమె కొంత రోజుకి తన కార్యక్రమాలను పెంచుతూ పోతా ఉంది. సో ఇటు జాగృతి సంబంధించినటువంటి క్యాడర్ను విస్తరిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు పూలే ఫ్రంట్ ద్వారా కూడా ఆమె చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో నేను అందరికంటే ముందున్నా, అందరికంటే బలీయమైనటువంటి శక్తి నేనే అనేటువంటి కోణంలో ఆమె చాలా సీరియస్గా పనిచేస్తూ ఉంది. అక్కడక్కడ పాత క్యాడర్ని మర్చిపోతూ ఉంది, దాన్ని కూడా బయట పెడతా ఉన్నారు క్యాడర్ అంతా కూడా. సో ఆమె మరి ఏ విధంగా పాత క్యాడర్ ఎందుకు మర్చిపోతుందో తెలియదు, కానీ మొత్తానికైతే అవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడు ఆమె బీసీ రాగం అందుకున్నది. సో ఫస్ట్ నుంచి కూడా ఈవెన్ జైలు పోకముందు నుంచి కూడా ఆమె పూలే ఫ్రంట్ పేరుతోటి బీసీ రాగాన్ని అందుకుంటూ వస్తూ ఉంది. సో ఆమె ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత సంక్షోభం చాలా బలంగా ఉంది. ఎప్పుడు ఎలా బద్దలవుతుందో చెప్పలేని పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంట్లో పెద్ద ఎత్తున కుంపటి రాజుకుంటుంది, అది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఈ నలుగురు మధ్యలో ఈవెన్ సంతోష్ రావు ఆల్సో, ఈ ఐదుగురు మధ్య అంతర్గతమైనటువంటి అంతర్గత పోరు చాలా విపరీతమైనటువంటి స్థాయికి పడిపోయింది. సో అది ఏ విధంగా బదులవుతుందో కాలం నిర్ణయిస్తుంది. కొంతకాలంగా బీసీ రాగం చూస్తాను, పూలే ఫ్రంట్ పేరుతోనే బీసీ రాగాన్ని అందుకున్న విషయం చూస్తాను. దానికి సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. గులాబీ పార్టీలో బీసీలు గుర్రాట. ప్రస్తుతం కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గులాబీ గుటిలో ఎంతో మంది సీనియర్ బీసీ నేతలు ఉన్నారు. గతంలో పార్టీ తరఫున రాష్ట్ర రాజకీయాల్లో కీలక పదవులు చేపట్టిన ఏ ఒక్క బీసీ నేతలు కవిత సంప్రదింపులు చేయలేదు. కవిత బీసీ వాదంతో ముందుకు సాగుతున్నా తమను కలుపుకొని పోవడం లేదని ఈ పార్టీలోని ఆ సామాజిక వర్గ నేతలు గుర్రుగా ఉన్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఫర్ సపోజ్ పూలే ఫ్రంట్ పేరుతో కవిత బీసీ రాగం అందుకునే వరకు ఇప్పుడున్నటువంటి ఎవరైతే బీసీ రాగాన్ని అందుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక్కరన్నా బీసీల గురించి మాట్లాడినరా? ఆమె పూలే ఫ్రంట్ బయటికి తీసుకొచ్చిన తర్వాత బీసీ పార్టీ ముందుకు పోయిన తర్వాత
మీరు వచ్చే తప్ప ఎప్పుడన్నా మీరు అసలు బీసీ సోయి ఉన్నదా మీకు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏనాడన్నా బీసీల గురించి మాట్లాడిందా? బీసీ ద్రోహులు మీరే, మొట్టమొదటి ద్రోహులు మీరే. ఆమె చేస్తుంది చేరేయండి, కాళ్ళు బట్టి లాగకండి. సభను పక్కన పెట్టి మరి ఆమె అయితే మొత్తం క్లియర్గా ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష పెడుతున్నట్టు తెలుస్తోంది. స్వతహాగా ఎదిగింది కానీ అంతే కదా, స్వతహాగా ఎదగాలి. మరి ఆమె అనగదొక్కుతున్నారంటే ఆమె ఎదగాలని కోరుకుంటుంది. అందుకే ఆమె స్వతహాగా ఎదగడానికే చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. సో అటు బీసీ మూవ్మెంట్లో కానీ ఇటు సమస్యల విషయంలో కానీ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. అది అందరూ కూడా తెలిసిన విషయమే. ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ మా కవితకది. బల నిరూపణ కోసమేనా బీఆర్ఎస్ పార్టీలో తనను ఏ విధంగా ఒత్తిడిలకు గురి చేసి రాజకీయంగా అనగదొక్కుతామని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ప్రయత్నం చేస్తున్నారో వాటిని తట్టుకొని బలంగా నిలబడాలనేటువంటి ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఆమె చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. అందరూ కూడా తెలుసు. అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే అసెంబ్లీ బయట కావచ్చు, అనేక రకాలుగా క్యాడర్ నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. ఆ కుటుంబ సభ్యుల మధ్యనే, వేరే దగ్గర కాదు. సో నేడు ఇందిరా పార్క్ వద్ద కవిత దీక్ష. పార్టీకి సంబంధం లేదంటున్న బీఆర్ఎస్ బీసీ నేతలు, సీనియర్ నాయకులు సైతం దూరం. కేవలం జాగృతి పూలే ఫ్రంట్ పేరుతో నిర్వహణ, సొంతంగా ఎదిగే ప్రయత్నమా? వరంగల్ సభ నేపథ్యంలో హాట్ టాపిక్ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే నాకు తెలిసి త్వరలో ఆమెను సస్పెండ్ చేసినా ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసినా ఆశ్చర్యం లేదు, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇటు కేసీఆర్కి కానీ ఈవెన్ కేటీఆర్కి కానీ మింగుడు పడడం లేదు. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ ఈమెనే ప్రజల్లో తిరుగుతూ చాలా బలంగా ముందుకు పోతా ఉన్నది. తను నేనే ముందున్నా అని చెప్పేసి ఒక ప్రయత్నం చాలా బలంగా చేస్తూ ఉంది. సో ఎమ్మెల్సీ కవిత నిర్వహించేటువంటి దీక్షకు గులాబీ పార్టీలో బీసీలు దూరం కానున్నారు. పార్టీకి సంబంధం లేకుండా ఆమె స్వతహాగా జాగృతి పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీ సీనియర్లు సైతం పాల్గొనే అవకాశం లేదు. ఇప్పటి వరకు ఆమె బీసీ వాదంతో నిర్వహించిన ఏ ఒక్క సమావేశంలోనూ పార్టీ నేతలు పాల్గొనలేదు. అయితే పార్టీ రజతోత్సవ సభ జరుగుతున్నటువంటి తరుణంలోనే ఇందిరా పార్క్ వద్ద దీక్ష నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె స్వతహాగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారి తీసింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఆమె తిహార్ జైలుకు పోకముందు నుంచే, ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా అసలు ఆమెకేమో జాగృతి ద్వారా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆమెను పార్టీలో టికెట్ రాకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు ఆ కుటుంబ సభ్యులు చేశారు. అయినప్పటికీ కూడా ఆమె కొంత బలంగా మరి వాదన వినిపించాలి, లేకపోతే తన యొక్క ఒత్తిడి పెట్టా మొత్తానికైతే టికెట్ తీసుకుని గెలవడం జరిగింది. తర్వాత 2019లో ఆమె ఎంపీగా ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం సొంత పార్టీ వాళ్ళే. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులే. సొంత పార్టీ వాళ్ళంటే ఆ నిజామాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యే ఎందుకు పనిచేసారు? వాళ్ళ పైన ఉన్నటువంటి ఈ కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో, కవిత కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళ ఆదేశాల మేరకు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేసి ఆమెను ఓడించారు.